హలో గైస్, ఈ మీటింగ్కి మిమ్మల్ని పిలవడానికి ముఖ్య కారణం మన సచి మీడియా ఇస్ బ్యాక్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇన్ బెంగళూరు. సో మీలోనే ఒకరు బెంగళూరు వెళ్ళాల్సి ఉంటుంది. బీ రెడీ. ఓకే బాయ్ గైస్. నాకు తెలియకుండా మన ఆఫీస్లో చాలా జరుగుతున్నాయని డౌట్ ఉందిరా. అవునా? అరే రే, ఇప్పుడు ఎలారా? ఈ అబ్బా, నీకు తెలిస్తే నువ్వేం చేస్తావు మా తెలీదా? మూసుకొని పని చూసుకో. అరే నేను ఇప్పుడు నార్మల్ బాలులో ఉన్నా, నన్ను మళ్ళీ బీబీసీ బాలు చేసావు అనుకో, నీకు మన టీం లీడ్కి ఏదో ఉందని అందరికీ చెప్పి పారేస్తా, తర్వాత నీ ఇష్టం. హే యూ కూల్ డౌన్. అంత పని చేయకరా బాబు. ఓకే అది సరే గాని, ఇంతకీ శుచి ఏది? శుచియా? ఏమోరా, 2 రోజుల నుంచి పెద్దగా కనపడట్లా, కనిపించినా మాట్లాడట్లా. శుచి, ఒక్కదానివే కూర్చున్నావేంటి? సుచిత్ర, ఆ రోజు అసలు ఏం జరిగింది? బాస్ ఏమన్నారు? అద్భుతాలు కళ్ళ ముందే ఉంటాయి, కనిపెట్టడమే లేట్ అవుతుంది. నా అద్భుతానివి నువ్వే నిత్య. సుచిత్ర సార్. సుచిత్ర, సారీ, తనతో ఇలా చెప్పాలని నీతో ప్రాక్టీస్ చేశాను. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. ఎనీవేస్, నువ్వెందుకో వచ్చినట్టున్నావు? ఏంటి విషయం? ఏమైనా లీవ్ కావాలా? కమాన్, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. వాట్? ఐ లవ్ యూ సార్. ఇంకేం చెప్పదు సుచిత్ర. నువ్వు చెప్పడానికి ఎంత కష్టపడతావో నేను కాదనడానికి అంతే బాధపడతాను. బికాస్ ఐ కెన్ అండర్స్టాండ్ లవర్స్ పెయిన్. ఎందుకంటే నేను లవ్లో ఉన్నాను కాబట్టి. నువ్వేమనుకుని బాస్కి నా లవ్ విషయం చెప్పమన్నావో తెలియదు, కానీ బాస్ నో చెప్పడం, ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం రెండు ఒకేసారి జరిగిపోయాయి. అటు ఇంట్లో నో చెప్పలేను, ఇటు బాస్తో ఎస్ చెప్పించుకోలేను. నువ్వేం టెన్షన్ పడకు శుచి. నీకు బాసు నువ్వు కలవడం ఎంత ఇంపార్టెంటో మాకు అంతే ఇంపార్టెంట్. మిమ్మల్ని ఇద్దరిని కలిపే బాధ్యత మాది. మీరు కలపడం గురించి మాట్లాడితే నాకు నిజంగా బాస్ నేను కలిసిపోయినంత సంతోషంగా ఉంది. కానీ ఎలా? ఎలాగో తెలీదు, బట్ ఎలాగైనా సరే దీనికి ఒక హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలి. ఆ రోజు నువ్వు బాస్ దగ్గర ఏదో ట్రిప్ గురించి మాట్లాడావు కదా. క్లయింట్ ఫీడ్బ్యాక్ బాగుంటే ట్రిప్కి వెళ్దామన్నారు. ఎస్, ట్రిప్కి వెళ్దాం, అక్కడ వీళ్ళిద్దరిని కలిపేద్దాం. ఓకే డన్ డన్. డన్. వీటంటే బ్యాక్ వరకు వచ్చేసాడు. ఎరా అవాయిడ్ చేస్తున్నావు? ఎన్నిసార్లు కాల్ చేసింది తెలుసా? రే, నువ్వు ఎందుకు కాల్ చేస్తున్నావు నాకు అర్థం అవుతుంది. నేను ఎందుకు ఆన్సర్ చేయట్లేదో నీకు అర్థం కావట్లేదా? నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నాను. నువ్వు నీ బాస్ కాళ్ళే పట్టుకుంటావో చేతిలో పట్టుకుంటావో, ముందైతే నీ శాలరీ పెంచమని అడుగు, అప్పుడే నేను చేయగలుగుతాను. శ్రీను, రే, నేను ఆ బ్యాంకులో ఎంప్లాయీ మాత్రమే. ఆ బ్యాంకు మొత్తం నాది కాదు. చేతి నిండా డబ్బులున్నా నెల నెలా వచ్చే శాలరీతో బతుకుతున్నాం. దయచేసి నా టైం వేస్ట్ చేయకు, ప్లీజ్ అర్థం చేసుకో. రే ఏం జరుగుతుందో చెప్తే ఎవరికి చెప్పను. ఏం లేదులేరా, ఈసారికి నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఫాలో అయిపో. అదే మన నిత్య, అదేరా మన నిత్య మేడము ప్రతి దానికి కంగారు ఏదోకి. ప్రాజెక్ట్ ఓకే అయితే బాస్ ట్రిప్కి తీసుకెళ్తా అన్నారంట, అది మాట్లాడడానికే వెళ్ళారు. ఈ మ్యాటర్ నువ్వు వెళ్ళి అందరికి చెప్పాయి. వావ్, చెప్పద్దంటే నో రాగదు కానీ చెప్పడం ఈజీనే కదా. అదే కదా, ఇప్పుడు చూడు. కానీ అరే మనే, రెచ్చిపో. అరే మనే, నిత్య వస్తుంది. ఓకేనా? ట్రిప్ వెళ్దామన్నారు. క్లయింట్కి అవుట్పుట్ నచ్చిందంట, లెట్స్ ప్లాన్ ఫర్ ద ట్రిప్ అన్నారు. ఈ ఒక్క ట్రిప్ చాలు, మీ ఇద్దరిని కలిపేస్తా. ఈ ఒక్క ట్రిప్ చాలు మేమిద్దరం కలవడానికి. అదేంటి మీ ఇద్దరేంటి? అందరెందుకు నిత్య, ప్రాజెక్ట్ నీ వల్ల సక్సెస్ అయింది కాబట్టి నువ్వు నేను కలిసి వెళ్దాం. వాట్?
నో అలా ఎలా వెళ్తావు? నేను ఒప్పుకోను. నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను అసలు. నేనేమైనా వెళ్తానని బ్యాగ్ సర్దుకుంటున్నానా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ ట్రిప్ క్యాన్సిల్ అవ్వాలి, లేకపోతే నేను ఆనంద్. ఆపే. ట్రిప్ లేదు ఏం లేదు, నేనే వెళ్ళి క్యాన్సిల్ చేసుకొస్తాను. బాస్ ఏమన్నారు? ట్రిప్ క్యాన్సిల్ చేశారా? ట్రిప్ అయితే క్యాన్సిల్ చేశాను. సుచి నువ్వేం ఫీల్ అవ్వద్దు, ఇంకేమైనా ప్లాన్ చేద్దాం. నాకేం టెన్షన్ లేదు, ఎందుకంటే నువ్వే చచ్చినట్టు మా ఇద్దరిని కలపాలి కదా. అమ్మయ్యా, నేనైతే హ్యాపీగా వర్క్ చేసుకుంటా. ఏ ఎప్పుడు నేను దీన్ని కన్సోల్ చేసేవాడిని, ఇప్పుడు నన్ను ఎవరైనా కన్సోల్ చేయాలి. బాలు బాలు ఆయదో గురించి ఇప్పుడు ఎందుకు? ఆడ అసలుకి అందరికి అన్నీ చెప్పేస్తాడు. ఆల్రెడీ వచ్చాడు. వచ్చాడా? అరే నువ్వు సీన్లో ఉన్నావని మర్చిపోయాను. మర్చిపోతావురా? ఏం జరుగుతుందో ఇంత కూడా క్లూ లేకుండా అరే! ఫుల్ అయ్యాను కదరా మిత్రద్రోహి. అరే అది కాదురా, మేడంకి ఏదో డౌట్ అంటే ప్రాజెక్ట్ లో చేసుకొని క్లియర్ చేసుకుంటున్నాను కదరా. ఆహా. నువ్వేం చెప్పద్దురా. మీ డౌట్ క్లియర్ చేసుకుంటూ నా డౌట్ క్లారిఫై చేస్తారు కదా. బాలు ఇంకొకసారి నీ మాట చచ్చినా విన్ను. మీ ఇద్దరు సుఖంగా ఉండండి మావ. మీ మధ్యలోకి నేనేం రానులే. అరే బాలు, పోరా. కాదురా, నేను నీతో చెప్పేది ముస్తఫా విను. పాట కూడా ఓవరాక్షన్ వేసుకున్నాను కదా. చేస్తున్నాడు. ఛీ! ఆడంతే ఇప్పుడు వెళ్ళి అందరికి చెప్పేస్తాడు. హే, నువ్వు వదులు బాలు. అరే బాలు, రే బాలు, రే నేను చెప్దామనే అనుకున్నారా, కానీ నువ్వేం మాట్లాడకురా. ఆ రోజు ఆ పిల్లని కత్తి అన్నప్పుడు నువ్వు హర్ట్ అయినప్పుడు అర్థం చేసుకోవాల్సిందిరా. ఐ డిడ్ ఎ మిస్టేక్. అది కాదురా, నేను యాక్చువల్లీ చెప్దామని అనుకున్నాను. ఇంకెప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత పోరా. అలా అంటావేంట్రా? లైఫ్ లో ఎన్ని షిప్స్ మునిగినా తేలుతూ ఉండేది ఫ్రెండ్షిప్ ఒకటేరా. కరెక్ట్ మావా. కానీ నువ్వు ఇప్పుడు దాన్ని కావాలని ముంచేస్తున్నావు. నా ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియక నువ్వు ఇలా చేస్తున్నావు. అది తెలిసిన రోజు మళ్ళీ కనపడు, అంతవరకు కనపడదు. బాయ్. అరే ముస్తఫా అన్నావు కదరా. ముస్తఫా తీసి వదిలే, మళ్ళీ ఏ సర్టిఫికెట్ ఇస్తారు. బాలు, పోరా. రే బాలు, మాట్లాడుకో. ఈడెక్కువ ఫీల్ అయిపోయాడు. నిత్య దేవుడా ఏంటిది? రేయ్ గర్ల్ ఫ్రెండ్ లాగా అలగడం ఏంట్రా? చెప్దామనే అనుకున్నాను, సిచ్యువేషన్ బాగోక. ఏంట్రా సిచ్యువేషన్? నీ బెస్ట్ ఫ్రెండ్ని అట్లీస్ట్ నీ లవ్ గురించి నాకన్నా చెప్పాలనిపించలేదా? అది కాదురా, ఆల్రెడీ టెన్షన్స్లో ఉన్నాను. తొక్కలో టెన్షన్స్ ఏంట్రా నీ టెన్షన్? రేయ్ బ్యాంక్ లోన్కి అప్లై చేద్దాం అనుకున్నా కదా మామ. నాకేమో ఇంక్రిమెంట్ వస్తే కానీ లోన్ రాదు. ఇంక్రిమెంట్ వచ్చే టైంకి నిత్య ఎంట్రీ ఇచ్చింది. ఈ టెన్షన్స్లో నీకెలారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను? సర్లే అర్థం చేసుకున్నా కాబట్టి ఎంత కోపం ఉన్నా నేనే వచ్చి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నీ లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ కావాలంటే నీకు లోన్ రావాలి. లోన్ రావాలంటే శాలరీ ఇంక్రీజ్ అవ్వాలి. అదే కదా. నీ లైఫ్లో ఈవెంట్స్ అన్నీ చైన్ లాగా ఒకదాని మీద ఒకటి ఇంటర్లింక్ అయినాయిరా. ఏదో ఒక లింక్ క్రాక్ అయితే తప్ప నీకు బ్రేక్ రాదు. పోనీ నేను లోన్ అప్లై చేద్దామంటే మన ఇద్దరి శాలరీ ఒకటాయే. ఏం చేద్దాం? పోనీ నిత్యాన్ని అడుగు. ఎంతైనా తను మన టీం లీడరే కదా, మనకంటే ఎక్కువ శాలరీ ఉంటుంది. లోన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. రేయ్ నిత్య కూడా రీసెంట్గానే కదరా జాయిన్ అయింది. అయినా నిత్య డబ్బులు ఇస్తా అన్నా నేను తీసుకోను. ఎందుకు? రేయ్ లైఫ్లో ఆల్రెడీ మా నాన్న విషయంలో నేను తప్పు చేశాను రా. అదే తప్పు నిత్య విషయంలో నేను చేయలేను. నిత్య దగ్గర డబ్బులు తీసుకుంటే మా నాన్న దగ్గర నేను చేతకాన్నోడిని అయిపోతాను రా. డబ్బులు ఒకటే మ్యాటర్ కాదురా, మా నాన్న గౌరవం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా. నా వల్ల ఆయన తలదించుకునే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఆయన తలెత్తుకునేట్టు చేయాలి, నేనే చేయాలి, నా వల్లే అవ్వాలి. ఇప్పుడు నేను నిత్య దగ్గర డబ్బులు తీసుకున్నాను అనుకో, ఆయన్ని మోసం చేసిన అవుతాను రా. ఆయన మోసపోవడం నాకు ఇష్టం లేదు. ఇది నా ప్రాబ్లం, నేనే సాల్వ్ చేసుకుంటా. సర్లే ఏదో ఒకటి సెట్ చేద్దాం.